Oh shit. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా పంచాయతీరాజ్ విభాగం అంటే గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎంపీటీసీలకు సంబంధించి ఏదైతే గ్రామాల్లో ఇబ్బందులు జరుగుతున్నాయో సమస్యలు ఉన్నాయో దాని మీద కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేశాం. ముఖ్యంగా మొట్టమొదటిది ఎన్ఆర్జీఎస్ పనుల్లో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలి వెంటనే అని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే ఎన్ఆర్జీఎస్ కూలీలని పిలుస్తున్నారు, వాళ్ళకి మీకు సగం మాకు సగం అని ఫీల్డ్ అసిస్టెంట్లు ఎక్కడ కూడా వాళ్ళకు వచ్చే డైలీ వేతనం ఏదైతే 300 రూపాయలు ఉందో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 300 రూపాయలు ఇవ్వకుండా 150 రూపాయలే ఇస్తాం మీకు, 150 రూపాయలు మాకని చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రతి గ్రామంలో కూడా చాలా గ్రామాల్లో ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కూలీలు ఇవాళ వాళ్ళకి జీవనోపాధి లేక కేంద్ర ప్రభుత్వం ఏ కారణం చేత ఈ ఎన్ఆర్జీఎస్ పథకం పెట్టిందో దాని యొక్క లక్ష్యాలని ఈరోజు నీరుగార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా పెట్టారు? పనులు ఎండాకాలంలో పొలం పనులు ఉండవు కాబట్టి పేదవాళ్ళకి జీవనోపాధి కలిగించాలంటే వాళ్ళ కుటుంబాన్ని గడుపుకోవటం కోసం 300 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలి ఫీల్డ్ ఈ ఎన్ఆర్జీఎస్ పథకంలో అని చెప్పి కూలీలను పనులకు పిలిపించే కార్యక్రమం చేస్తే దానిలో కూడా మేము మాకు సగం మీకు సగం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి 50% మాకు ఇవ్వాలని చెప్పి చాలా గ్రామాల్లో జరుగుతూ ఉంది. ఉదాహరణకి మొన్న రొంపిచెర్ల మండలం విప్పర్ల గ్రామంలో ఆ ఫీల్డ్ అసిస్టెంట్ ఫోన్లో ఏ విధంగా బెదిరించారో ఆ వీడియో ఆడియో కూడా అందరికీ తెలిసిన విషయమే. దాని మీద అతని మీద యాక్షన్ తీసుకున్నారు, సస్పెండ్ చేశారు. కానీ తిరిగి వేరే ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరిని కూడా పెట్టలేదు. అదేవిధంగా చాలా గ్రామాలు జరుగుతూ ఉన్నాయి. ఆ గ్రామాల పేర్లు అవన్నీ కూడా జేసీ గారికి ఇచ్చాం. సో ఈ గ్రామాల్లో ఎంక్వైరీ జరగాలి తక్షణమే. ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతే ఈరోజు అన్యాయంగా, అదేవిధంగా ఎవరైతే రావటం లేదో వాళ్ళ మస్టర్లు వీళ్ళే వేసుకొని వాళ్ళ డబ్బులు పూర్తిగా ఆ 300 రూపాయలు వీళ్ళే తీసుకుంటున్నారు. రాని వాళ్ళకి మస్టర్లు వేసి ఎక్కడో వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు లేదా ఇతర ప్రదేశాల్లో ఉంటారు, వాళ్ళ మస్టర్లు వీళ్ళే వేసుకొని వాళ్ళ వచ్చే డబ్బులు పూర్తిగా వీళ్ళు తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఈ విధంగా జరుగుతున్నందున ప్రతి చోట కూడా విజిలెన్స్ యాక్టివిటీ ఉండాలి, ఆడిటింగ్ జరగాలి, ఎంక్వైరీ జరగాలి. ఆడిటింగ్ చేసి వాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు దాదాపు 1150 కోట్లు తక్షణమే
స్థానిక సంస్థలకి తరలించాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ 1150 కోట్లు జమ అయ్యాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, కానీ పంచాయతీలకు ఎక్కడా జమ చేయలేదు. వీటి ఫండ్స్ ని పూర్తిగా డైవర్ట్ చేశారు. వీటిని వివిధ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటూ ఉంది. కానీ పంచాయతీల్లో ఇవాళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఈరోజు స్టిల్ట్ క్లీనింగ్ చేయలేకపోతున్నారు, ఈరోజు మరి వీధి లైట్స్ స్ట్రీట్ లైట్స్ వేయలేకపోతున్నారు, అట్లానే శానిటేషన్ గ్రీన్ అంబాసిడర్ జీతాలు ఇవ్వలేకపోతున్నారు. ఈరోజు సర్పంచ్లు ఎంపీటీసీలకి గౌరవ వేతనం కూడా ఈరోజు ఇవ్వట్లేదు. దాదాపు సంవత్సరం కాలం నుంచి గౌరవ వేతనం కూడా సర్పంచ్లకి ఇవ్వని పంచాయతీలు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా పల్నాడు జిల్లాలో. దీని మీద మేము తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వర్షాకాలం వస్తూ ఉంది, వర్షాలు మొదలయ్యాయి. గ్రామాల్లో శానిటేషన్ లేక, ఈరోజు స్టిల్ట్ క్లీనింగ్ తీక, మరి బాయిల్లో బ్లీచింగ్ అది చల్లక, ఈరోజు కంటామినేషన్ జరిగి వాటర్ కంటామినేషన్ జరిగి కలరా లాంటి వ్యాధులు, ఈరోజు దోమలు ఎక్కువయ్యి డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు విపరీతంగా వ్యాప్తి చెందే కార్యక్రమం ఉన్నాయి. కాబట్టి ఈ తక్షణమే వీటన్నిటిని నివారించాలంటే నివారక చర్యలు చేపట్టాలి ఈ ప్రభుత్వం. తక్షణమే మేము డిమాండ్ చేసేది ఏంటంటే అట్లీస్ట్ స్టిల్ట్ క్లీనింగు, కాలువలు శుభ్రం చేయటం, బాయిల్లో బ్లీచింగ్ చేయటం, అట్లానే ఈరోజు గ్రీన్ అంబాసిడర్స్ ఎవరైతే అపాయింట్ చేశారో వాళ్ళకి జీతాలు ఇచ్చినట్టయితే శుభ్రంగా గ్రామాలను శుభ్రంగా ఉంచుతాం, ఈరోజు ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయని చెప్పి పంచాయతీ సర్పంచులు ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 80% పంచాయతీలు, 80% కన్నా పైన పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఉన్నారు. ఇవాళ వీళ్ళ చేత పనులు చేయించకుండా సర్పంచ్ సెక్రటరీలను అడ్డుకొని, పంచాయతీ సెక్రటరీలను అడ్డుకొని వివిధ గ్రామాల్లో గ్రామ తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు ఈ యొక్క సెక్రటరీల చేత ఏమి తీర్మానాలు చేయించకుండా వాళ్ళని అడ్డుకొని ఈ ఒక్క పని కూడా చేయించకుండా ఆపుతూ ఉన్నారు. ఇవాళ సర్పంచులు మేము పనులు చేయలేకపోతున్నాం, ఈ ప్రభుత్వం పూర్తిగా మోకాలు అడ్డు వేసి పనులు చేయకుండా ఈరోజు విపరీతంగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో దీని మీద తక్షణమే స్పందించి దయచేసి పంచాయతీ సెక్రటరీలు మేము ఒకటే కోరుతున్నాం, ఈరోజు ప్రజలకి మేలు జరిగే కార్యక్రమం చేయాలి. ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం, మంచినీళ్ళు లాంటివి, శానిటేషన్ లాంటివి, ఇలాంటి అత్యవసర పనులు అయితే ఉన్నాయో వాటిని అడ్డుకునే కార్యక్రమం చేయొద్దు. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తెచ్చుకున్నారు, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తెచ్చుకుంటే ప్రభుత్వమే తీర్మానాలు ఇచ్చింది, లేదా మేము సహకరించాం, తీర్మానాలు చేసుకోండి, మీ పనులు ఉన్నాయి, మీరు సహకరించండి అని చెప్పి మేము కూడా చెప్పాం. కానీ ఇలాంటి అత్యవసర విభాగానికి సంబంధించి ఈ పనులు ఏదైతే ప్రజలకి ఇబ్బంది కలగకుండా మంచినీళ్లు కానీ, శానిటేషన్కి సంబంధించి కానీ, స్ట్రీట్ లైట్స్ పోయిన చోట స్ట్రీట్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా తక్షణమే మరి అమలయ్యే కార్యక్రమం చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లా ఏదైతే ఈరోజు తల్లికి వందనం అనే పథకం ఉందో ఈరోజు సర్పంచులకి ఇవ్వట్లేదు. ఇవాళ సర్పంచులకి వచ్చే గౌరవ వేతనం 3,000 రూపాయలు, సంవత్సరానికి 36,000 రూపాయలు జీతం తీసుకునే వీళ్ళకి ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ 12,000 జీతం తీసుకునే వాళ్ళకి, నెలకి 12,000 జీతం తీసుకునే వాళ్ళకి కూడా వర్తింపజేశారు తల్లికి వందనం, కానీ సర్పంచులకు మాత్రం వర్తింపజేయట్లేదు. ఇది తీవ్ర అన్యాయం, ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే సర్పంచుల్లో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చాలా మంది ఉన్నారు. అట్లానే ఉన్నత కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళ పిల్లలకి చదువుకోవడానికి మీరు ఈ యొక్క తల్లికి వందనం వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పంచాయతీ సెక్రటరీలు ఈ రాష్ట్రంలో దాదాపు గ్రేడ్ 1 పంచాయతీ సెక్రటరీలు 1350 మందికి ఇంతవరకు పోస్టింగ్స్ ఇవ్వాల. వాళ్ళని గాల్లో పెట్టారు. వాళ్ళకేదో ప్రమోషన్ వచ్చింది, వాళ్ళని ఏదో పై స్థాయికి పెంచుతామని ఇంతవరకు పోస్టింగ్లు ఇవ్వకుండా దాదాపు 1350 మంది గ్రేడ్ 1 పంచాయతీ సెక్రటరీలకి ఇంతవరకు పోస్టింగ్స్ ఇవ్వలేదు. వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. సో తక్షణమే వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వాలి, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈ విధంగా గ్రామ స్థాయి లెవెల్లో ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి. ఈ సమస్యల్ని తక్షణమే కూటమి ప్రభుత్వం ఈరోజు మరి వీటన్నిటినీ కూడా నెరవేర్చాలని చెప్పి మా యొక్క పల్నాడు జిల్లా పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ పడాల చక్రారెడ్డి గారు, అలానే మా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పడాల శివారెడ్డి గారు, మా నియోజకవర్గం నారాయణ గారు, మన మొండ్రు హరినారాయణ గారు, గ్రామ సర్పంచి సంతగుడిపాడు గ్రామ సర్పంచి, అట్లానే క్రోసూరు మండల ఎంపీపీ గారు అందరూ కూడా కలిసి, వివిధ సర్పంచులు కూడా ఉన్నారు, చాలా మంది సర్పంచులు, ఎంపీటీసీలు అందరం కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా ఇదైతే తక్షణమే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి.
తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ గారు, జేసీ గారు ఒక రివ్యూ మీటింగ్ పెట్టి, డిపిఓ గారు అట్లానే డిపిఓ గారు వీళ్ళందరూ కూడా తక్షణమే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని పంచాయతీ సెక్రటరీలతోటి, గ్రామ సర్పంచులతోటి ఇలాంటి కార్యక్రమాలు ఏదైతే అవసరమైన ప్రజలకు అవసరమైంది, వర్షాకాలం మొదలవుతుంది, ఇలాంటి కార్యక్రమాలు తక్షణమే చేపట్టి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కూడా తక్షణమే దీని మీద స్పందించాలి, తగిన రివ్యూలు పెట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే పనులు ఇప్పుడు వర్షాలు మొదలైతే ఒక పని కూడా ఇబ్బందికరంగా ఉంటాయి ప్రజలకి గ్రామాల్లో, కాబట్టి ఇవన్నీ తక్షణమే. అట్లానే పెన్షన్ల విషయంలో కూడా పెన్షన్లు కూడా అర్హులై ఉండి విడోవర్స్ ఉన్నారు కొంతమంది, భర్త చనిపోయిన వాడు, వాళ్ళకి మొన్న భర్త పెన్షన్ తీసుకుంటే వీళ్ళకి పెన్షన్ ఇచ్చారు. అంటే గతంలో పెన్షన్ తీసుకునే భర్త చనిపోతేనే వీళ్ళకి పెన్షన్లు ఇచ్చారు. అలా కాకుండా చాలా మంది ఇంకా పెన్షన్ రావాల్సిన వాళ్ళు ఉన్నారు. అలాంటి పెన్షనర్స్ అందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. తక్షణమే ఇలాంటి కొత్త పెన్షన్లు, ఇంతవరకు కొత్త పెన్షన్లు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వలేదు, కొంతమందికి మాత్రమే ఇచ్చారు. సో వాటిని వెంటనే పునరుద్ధరించాలి. చాలా మంది పెన్షన్లు ఈరోజు రావట్లేదు. గ్రామాల్లో చాలా మంది ఉన్నారు అర్హులైన వాళ్ళు, భర్తలు చనిపోయి కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల చాలా మంది అర్హులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తక్షణమే పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.